అందరికీ జై భీమ్. వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ జయన్న మాదిగ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎప్పుడు కూడా దళితుల పట్ల సదభిప్రాయం లేదు అని ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ద్వారా మనం గమనిస్తున్నాం. ఏంటి అంటే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి పైన అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాదిగ సామాజిక వర్గాన్ని, అదే విధంగా దళిత సామాజిక వర్గాన్ని అవమానపరిచేట్టుగా మనం చూస్తున్నాం. గుంటూరులో రెండు కుటుంబాల మధ్యలో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటనలో సీసీ ఫుటేజ్ లో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మూర్తి, అదే విధంగా మాధవి, ట్రాన్స్జెండర్ అయినటువంటి మాధవి పైన మిగతా 9 మంది పైన హోమ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని ఓదార్స్తున్నట్టుగా, అండగా నిలబడుతున్నట్టుగా ఒక కమిటీని ఆ ఇంటికి పంపించడం మనం గమనించాం. ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, పోలీస్ ఆఫీసర్లకు సవినయంగా మనవి చేస్తున్నా, మీరు చట్ట ప్రకారం వ్యవహరించుకోకుండా మాధవి గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు అని కేసులు రిజిస్టర్ చేయకుండా ఆపితే, ఇలాంటి సంఘటన జరిగితే మీ మీద నెట్టేసి వెళ్ళిపోతారు. అందరి మీద నెట్టసుమా, పాప సత్యనారాయణ లాంటి అమాయకుడి మీద నెడతారు. అలాంటి మా వాళ్ళని మాత్రం కాపాడుకుంటారు, మా వాళ్ళు కాని పోలీసుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఒక అరాచకమైన పాలన జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. అట్టర్ ఫ్లాప్ ఆఫ్ పోలీసులు పూర్తి విఫలమయ్యారు. హోంమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. విఫలమైపోయి ఇవి పోలీసు అధికారుల మీద నెట్టేసి వాళ్ళని సస్పెండ్ చేసో, వీఆర్కు పంపించో చేతులు దులుపుకుంటున్నారు. ఇది తప్పు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యేలు చెప్పినట్టు, రాజకీయ నాయకులు చెప్పినట్టు కాకోకుండా నిజమైన స్పష్టమైన కేసుల్లో మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇరుక్కుపోతారని తాజా ఉదాహరణ సత్యనారాయణ గారిని వీఆర్కు పంపడం అనే విషయాన్ని గుర్తు చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే, శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు గారు మరి హోమ్ డెలివరీ చేసినప్పుడు మరి శాంతి భద్రతలు ఆ రోజు ఏ స్థాయిలో ఉన్నాయి? మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు పైన బట్టలూడదీసి చేతులు వెనక్కి కట్టేసి రోడ్డు పైన వేసినప్పుడు మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయి? తర్వాత రామకృష్ణ గారిని, జడ్జి రామకృష్ణ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఈ రోజు విమర్శిస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు మంత్రిగా పనిచేస్తున్నారు కదా, మరి ఆ రోజు శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయి? మరి ఆ రోజు కూడా మీరు హోమ్ మినిస్టర్ ని సుచరిత గారిని రాజీనామా చేయండి అని ప్రెస్ మీట్ పెట్టింటే మేము సంతోషపడింది. మరి ఈ రోజు వంగలపూడి అనిత గారిని, ఆమె పైన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏమంటున్నారు? ఏ మాత్రం సిగ్గు, శరం, లజ్జ ఉంటే మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ కావడం మీకు ఇష్టం లేదా? ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ, ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ హోమ్ మినిస్టర్ గా ఉండడం మీకు ఇష్టం లేదా? పదే 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 హోమ్ మినిస్టర్ ని టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, శాంతి భద్రతలు నశించాయి, ప్రజలకు రక్షణ లేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఏ సంఘటన జరిగినా ఇమ్మీడియట్ గా అనిత గారిపైకి మీరు వ్యాఖ్యలు చేస్తూ దూసుకుపోతున్నారు. అంటే మీ ఆలోచన అగ్రవర్ణాలు మాత్రమే హోమ్ మినిస్టర్ గా ఉండాలనా, మినిస్టర్లుగా అగ్రవర్ణాలు మాత్రమే ఉండాలనా? మీ ఆలోచన ఏంటి అనేది దండోరా మీడియా ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అంటే దళితులు హోమ్ మినిస్టర్ గా ఉండడం మీకు ఇష్టం లేదా? దళిత సామాజిక వర్గం, ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ హోమ్ మినిస్టర్ గా ఉండడం ఇష్టం లేదా? ఈ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి హోమ్ మినిస్టర్ గా ఆమె ఉంది కాబట్టి మాదిగలందరూ ఎంతో గొప్పగా, గర్వంగా, సంతోషంగా ఆమెను చూసి సంతోషపడుతున్నారు. మీరు అంటున్నారు మా అనిత గారు సామాజిక వర్గానికి ఏం చేసింది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్నప్పుడు ఎంఎస్ రాజు గారు, వంగలపూడి అనిత గారు, అదేవిధంగా గీతా జయసూర్య గారు, ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మాదిగలకు రావాల్సినటువంటి ఫలాల పట్ల ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి టీడీపీ అధినేతను ఒప్పించి మాదిగలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించినారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలు దళితులని చాలా అవమానకరంగా ఉన్నాయి. దళితుల పట్ల మీ ఆలోచన సంకుచితంగా ఉంది అని
అర్థమవుతుంది. మీరు మాట్లాడేటువంటి మాటల ద్వారా మాదిగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, వారు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దండోర మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయాన్ని చెప్తుంది. సార్, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తులను మీరు ఏమాత్రము ఉపేక్షించకండి. ఎందుకంటే దళితులలో ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాన్ని బిల్డప్ చేసుకోవాలే కానీ, దాన్ని పెంచుకోవాలనే కానీ, ఇలాంటి దళిత సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వీళ్ళని ఇలాంటి వ్యాఖ్యలు వీళ్ళపైన చేయడం వలన దళితుల యొక్క ఆగ్రహవేశాలకి లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన, హోమ్ మినిస్టర్ అనిత గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన క్షమాపణ చెప్పించమని దండోర మీడియా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మాదిగలు ఉన్నారు. ఇది మాదిగలని, దళితులని అవమానపరిచేట్టుగా ఉంది. కాబట్టి మీ మేలు కోరి, మీ మంచి కోరి ఈ దండోర మీడియా మీకు ఇమీడియట్గా క్షమాపణ చెప్పమని అంబటి రాంబాబు గారికి సజెషన్ చేస్తుంది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిన్ననే చాలా చోట్ల అంబటి రాంబాబు గారి యొక్క దిష్టి బొమ్మను దహనం చేసినట్టుగా మనము వివిధ వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా మనం చూసాం. ఈ ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరుకోకముందే ఈ సమస్యకి అంబటి రాంబాబు గారు వీలైనంత తొందరగా మంగళపూడి అనిత గారికి, అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్తే బాగుంటుందని చెప్పేసి దండోర మీడియా మీకు సజెషన్ చేస్తుంది. థ్యాంక్ యూ.